అందరికీ నమస్కారం। ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో దొండకాయ టమోటా రోటి పచ్చడిని టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి। ఈ పచ్చడి అన్నంలోకి కానీ ఎలాంటి టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి। అలాగే ఈ పచ్చడి 2-3 రోజుల వరకు చెడిపోకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను। వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి। సో మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయల్ని తీసుకున్నానండి। వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి। నేనైతే ఇక్కడ 1/2 కేజీ దొండకాయలకి ఒక 10 దాకా పచ్చిమిర్చి వేసుకున్నానండి। ఈ పచ్చిమిర్చిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేపుకోండి। పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి। ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోండి। చూడండి, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తిరిగి అదే ప్యాన్లోకి మరొక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం వరకు బాగా వేపుకోవాలండి। చూడండి, ఇలా దొండకాయలో పచ్చంతా పోయే వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల పైన మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే దొండకాయ ముక్కలన్నీ కూడా ఒక 50% వరకు వేగుతాయండి। ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి। ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోండి। ఇప్పుడు అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి। చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా ఇలా మెత్తబడే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి। ఆ తర్వాత వీటిని బరకగా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా దొండకాయ ముక్కల్ని వేసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి మధ్య మధ్యలో పల్సిస్తూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి। ఈ పచ్చడి మిక్స్ చేసుకునేటప్పుడు మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి। మీకు ఇష్టం ఉంటే ఇలాగే తినొచ్చండి। ఈ పచ్చడి అనేది 2-3 రోజులు స్టోర్ చేసుకోవాలంటే మాత్రం తాలింపు వేసుకోవాలండి। దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి। ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోండి। నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలండి। ఆ తర్వాత కొంచెం కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ తాలింపు మొత్తం కూడా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి। ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీదే బాగా వేపుకోవాలండి। ఇలా వేపడం వల్ల మనకి పచ్చడి అనేది 2-3 రోజుల వరకు స్టోర్ ఉంటుందన్నమాట। ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమోటా పచ్చడి తయారైందండి। ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట। సో మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।